హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. అలాగే ఇప్పుడు మ్యాచ్ నెంబర్ 48 చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ. ఈ 2 మ్యాచ్‌లలో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ గెలిచింది పొద్దు. అలాగే సంజు శాంసన్ చాలా బాగా ఆడాడు. అలాగే నూర్ అహ్మద్, తర్వాత అకిల్ హుసేన్ చాలా బాగా ఏశారు. కానీ కేఎల్ రాహుల్ తర్వాత బ్యాట్స్‌మెన్ ఆ పక్క ఢిల్లీలో ఎవరు సరిగ్గా ఆడలేదు. అవన్నీ మాట్లాడుకున్నాం. అలాగే మిచెల్ స్టార్క్, తర్వాత ఎంగిడి బౌలింగ్ ఇవన్నీ గురించి మాట్లాడుకున్నాము. ఓకేనా? ఢిల్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. మామూలుగా సినారీ అంతా టాస్ గెలిచినోళ్ళు ఫీల్డింగ్ తీసుకుంటారు. ఫీల్డింగ్ తీసుకొని స్కోర్‌ని చేజ్ చేస్తున్నారు. మళ్ళీ మేబీ ఢిల్లీ ఎందుకో బ్యాటింగ్ తీసుకునింది. నిన్న ముంబై ఇండియన్స్ కూడా 228 రన్స్ కూడా చేజింగ్‌లో చాలా ఈజీగానే చేజ్ చేశారు. కానీ ఢిల్లీ ఎందుకో బ్యాటింగ్ ఫస్ట్ తీసుకునింది. బ్యాటింగ్ తీసుకునే ఢిల్లీ ఫస్ట్ ఓపెనర్లు అంతగా అయితే స్టార్ట్ ఏం రాలేదు. జస్ట్ చాలా ఆర్డినరీగా వెళ్ళింది. పెద్ద పవర్ ప్లే అన్నట్టు ఏం లేదు. పవర్ ప్లేలో 2 వికెట్స్ కోల్పోయారు. 37 రన్స్ మాత్రమే చేశారు. అకిల్ హుసేన్ చాలా బాగా బౌలింగ్ వేశాడు. 2 వికెట్స్ కూడా పడ్డాయి. పవర్ ప్లే అయిపోయినప్పుడు 2 వికెట్స్ పడ్డాయి. దాని తర్వాత అట్లా చూసుకుంటే రన్స్ 10 ఓవర్స్ లోపల జస్ట్ 62 రన్సే. 4 వికెట్స్ మళ్ళీ 2 వికెట్స్ పడ్డాయి. జస్ట్ 4 ఓవర్స్‌లో జస్ట్ 25 రన్స్ కొట్టి 2 వికెట్స్ పడ్డాయి. మిడిల్ ఆర్డర్‌లో కూడా బౌలింగ్ కూడా బాగా వేశారు చెన్నై. నూర్ అహ్మద్ కూడా బాగా బౌలింగ్ వేశాడు. తను కూడా 2 వికెట్లు తీశాడు. అలాగే 15 ఓవర్లు అయిపోయే లోపల జస్ట్ 109 రన్సే. 100 రన్స్ చేసేదానికి కూడా 15 ఓవర్స్ పట్టింది. 15 ఓవర్స్‌లో అనుకుంటా 15థ్ ఓవర్‌లో అనుకుంటా 100 చేరుకున్నారు. జస్ట్ 109కి 15 ఓవర్స్ 5 వికెట్స్ పడ్డాయి అప్పుడు. జస్ట్ 47 రన్స్ మాత్రం చేసి ఒక వికెట్ పడింది. దాని తర్వాత లాస్ట్ 15 ఓవర్స్ నుంచి 20 ఓవర్స్ అయిపోయే లోపల జస్ట్ 155 రన్స్‌కి 7 వికెట్స్ కోల్పోయారు. జస్ట్ లాస్ట్ 6 ఓవర్స్‌లో జస్ట్ 46 రన్స్ మాత్రమే చేసి 2 వికెట్స్ కోల్పోయారు. అలాగే చెన్నై బౌలింగ్ గురించి చూసుకుంటే అకిల్ హుసేన్ చాలా బాగా బౌలింగ్ వేశాడు. 4 ఓవర్స్ వేసి జస్ట్ 90 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అలాగే ఒక వికెట్ కూడా తీశాడు. ఎకనామీ అయితే బిలో 5 జస్ట్ 4.8 ఎంతనో ఉంది. చాలా బాగా బౌలింగ్ వేశాడు. దాని తర్వాత అలాగే నూర్ అహ్మద్ కూడా బౌలింగ్ బాగా వేశాడు. మిడిల్‌లో కూడా వికెట్స్ బాగా అందించి తీసిచ్చాడు వికెట్స్ మిడిల్ ఓవర్‌లో. చాలా బాగా వేశాడు నూర్ అహ్మద్ కొన్ని మ్యాచ్‌ల నుంచి. మెయిన్ చెన్నైకి ఉన్న ప్రాబ్లమ్స్‌లో మిడిల్ ఆర్డర్‌లో వికెట్స్ తీయకుండా ఉండింది. ఇప్పుడు అట్లా లేదు. చెన్నై మిడిల్ ఆర్డర్స్‌లో స్పిన్నర్స్ బాగా వికెట్లు తీశారు. అకిల్ హుసేన్ అలాగే నూర్ అహ్మద్ వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగుంది. వికెట్లు కూడా మిడిల్ ఆర్డర్‌లో తీస్తా వస్తున్నారు. రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో వికెట్స్ కూడా పడతా వస్తున్నాయి. అలాగే అంకుల్ కాంబోజ్ ఈ పొద్దు చాలా ఎక్స్‌పెన్సివ్‌గా అయ్యాడు. అందరూ ఎకనామీ 10 బిలోనే ఉంటే తను మాత్రము 12 అబోవ్ ఉంది ఎకనామీ. అలాగే 49 రన్స్ జస్ట్ 4 ఓవర్స్ 49 రన్స్ 5 సిక్సెస్ కొట్టించుకున్నాడు. ఫస్ట్ 2 ఓవర్స్ చాలా బాగా వేశాడు. జస్ట్ 12 రన్స్ 15 రన్స్ ఎంతో ఇచ్చాడు. 12 బాల్స్‌కి జస్ట్ 15 రన్స్ ఇచ్చాడు. అదే లాస్ట్ 12 బాల్స్ 34 రన్స్ 5 సిక్సెస్ ఇచ్చాడు. అలాగే స్టెప్స్ నిదానంగా ఉండి చాలా ఇన్నింగ్స్ స్లోగా తీసుకెళ్ళి ఆ పిచ్ పైన కానీ చాలా స్లోగా ఆడినట్టు అనిపించింది స్టెప్స్. 31 బాల్స్ జస్ట్ 38 రన్స్ మాత్రమే. స్ట్రైక్ రేట్ కూడా పెద్ద ఏం లేదు. 120 ఉంది అంతే. జస్ట్ 3 ఫోర్స్ ఏమో కొట్టాడు. ఒక్క 6 ఏమో కొట్టాడు అంతే. అంతకుమించి ఇంకేం లేదు. తర్వాత వికెట్స్ పడిపోవడం వల్ల అక్షర్ పటేల్ అయితే పెద్ద అనుకున్న స్థాయి నుంచి బ్యాటింగ్ అయితే ఏం రావడం లేదు అక్షర్ పటేల్ నుంచి. అలాగే నితీష్ రాణా కూడా ఈ మ్యాచ్ ఏం పెద్ద ఇంపాక్ట్ ఏం కలిగలేదు. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే సమీర్ రిజ్వీని ముందుకు తీసుకురావాల్సి వచ్చింది. వికెట్లు పడ్డాయని చెప్పి సమీర్ రిజ్వీని తీసుకొచ్చారు. తనైతే బాగా ఆడాడు. 40 రన్స్ కొట్టాడు 24 బాల్స్‌లోనే. స్ట్రైక్ రేట్ కూడా 160 ప్లస్ పర్లేదు బాగానే ఉంది. అలాగే 4 సిక్సెస్ కొట్టాడు. చెన్నైలో వేసిన ప్రతి ఒక్క బౌలర్ వికెట్ తీసుకున్నాడు. ఒక అంకుల్ కంబోజ్ మాత్రమే కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా వచ్చింది. మిగతా వాళ్ళందరూ వికెట్ తీశాడు. జమ్మీ ఓటన్ లాస్ట్ ఓవరు వేసి 19థ్ ఓవర్ వేశాడు. ఒక వికెట్ తీశాడు. జస్ట్ 5 రన్స్ మాత్రమే ఇచ్చాడు. జమ్మీ ఓటన్‌ని పెద్దగా వాడలేదు. మిగతా బౌలర్స్‌తోనే కంటిన్యూ చేశాడు. ఎందుకంటే ఆ పిచ్‌లో ఆ ఫాస్ట్‌కి జమ్మీ ఓటన్ పనికిరాడు అనిపించిందేమో. ఎందుకు ఆ ఫేస్ యూజ్ చేయడం అని చెప్పి అందుకని ఏమో జస్ట్ మిగతా బౌలర్స్‌తోనే వెళ్ళాడు. జస్ట్ ఒక ఓవర్ మాత్రమే వేశాడు. ఎందుకంటే నూర్ అప్పుడు ఆ టైంలో స్టెప్స్ అందుకని సమీర్ రిజ్వీ ఇద్దరు ఉన్నారు కాబట్టి స్పిన్‌కు అటాక్ చేస్తారని చెప్పి అందుకని గుడ్ డెసిషన్ తీసుకొని జమ్మీ ఓటన్‌తో బౌలింగ్ ఏపిచ్చాడు. అలాగే జస్ట్ 155 రన్స్ మాత్రమే చేశారు. 7 వికెట్స్ కోల్పోయారు. 155 రన్స్ చేజింగ్‌కి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్‌లో స్లోగానే స్టార్ట్ చేసింది. అలాగే సంజు ఆడుతుంటే గైక్వాడ్ ఆడడం లేదు. గైక్వాడ్ ఆడితే సంజు ఆడడం లేదు. ఇద్దరు ఫామ్‌లో ఉన్నా కానీ ఏదో ఒక ప్లేయర్ మాత్రమే ఆడుతున్నాడు. ఇద్దరు కలిసి ఆడితే ఇంకా బాగుంటది. చెన్నై ఇంకా చాలా హ్యాపీగా ఉంటది. ఇంకా ముందుకెళ్ళే మ్యాచెస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇద్దరు కలిసి ఫామ్‌లో ఉన్నారు. కానీ ఇద్దరు కలిసి ఆడితే ఇంకా బాగుంటది. అలాగే ఈ మ్యాచ్‌లో కూడా గైక్వాడ్ జస్ట్ 6 రన్స్‌కో ఎంతకో అవుట్ అయిపోయాడు.
పర్లేదు. కానీ సంజు మాత్రం అటుపక్క నిలబడి సంజు స్టార్ట్ చేయడం కూడా చాలా స్లోగానే స్టార్ట్ చేశాడు. జస్ట్ బాల్ టు బాల్ మాత్రమే వెళ్తాన్నాడు. 27 బాల్స్లో 37 ఎంతనో ఉన్నాడు అంతే. కానీ లాస్ట్కి అయిపోయేటప్పటికి 52 బాల్స్లో 87 రన్స్ కొట్టాడు. అలాగే 7 ఫోర్స్ కొట్టాడు, 6 సిక్సర్స్ కొట్టాడు. స్ట్రైక్ రేట్ కూడా 167 ఉంది. ఫస్ట్ స్లోగానే స్టార్ట్ చేసిన తర్వాత అనుకూలంగా బట్టి పిచ్చును బట్టి స్లోగా యాక్యురేట్ చేసుకుంటూ వెళ్ళాడు. అలాగే సంజు శాంసన్ ఫస్ట్ వేసిన మిచెల్ స్టార్క్ని తర్వాత ఇంగ్డీని ఇద్దరిని ఏమీ పెద్ద అటాక్ చేయలేదు ఫస్ట్లోనే. ఎందుకంటే సంజు శాంసన్కి తెలుసు కాబట్టి. ఇప్పుడు సంజు శాంసన్ కూడా ఎలా ఆడుతున్నాడంటే ఒక ధోని లాగా, అంటే ధోని అనే ఒక తర్వాత ధోని లాగా అని తీసుకొచ్చిన దానికి సంజు శాంసన్ కరెక్ట్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, అలాగే న్యాయం చేస్తున్నాడు. ఎందుకంటే సంజు శాంసన్ సేమ్ ధోని లాగానే ఇన్నింగ్స్ని లాస్ట్ వరకు తీసుకెళ్తున్నాడు నిలబడి. ఓపెనింగ్ బాల్ ఆడించి మళ్ళీ లాస్ట్ ఫినిషింగ్ వరకు మ్యాచ్లో అలాగనే గ్రౌండ్లోనే ఉంటున్నాడు. లాస్ట్ ఫినిషింగ్ చేసేంత వరకు అలాగనే ఉన్నాడు. సేమ్ ధోని లాగానే మ్యాచ్ని లాస్ట్ వరకు తీసుకెళ్ళి లాస్ట్లో గెలిపిస్తున్నాడు. ఆ ఒక నేమ్ని సంజుకి ఇచ్చింది, దాన్ని అయితే అలాగనే తీసుకెళ్తున్నాడు సంజు. అలాగే దాని తర్వాత ఉర్విల్ పటేల్ ఆ వికెట్ పడిన తర్వాత ఉర్విల్ పటేల్ పవర్ ప్లే లాస్ట్ ఓవర్ అనుకుంటా 5 ఓవర్స్కి జస్ట్ 28 1 వికెట్ ఎంత ఉంది. ఆ పవర్ ప్లేలో ఉర్విల్ పటేల్ కూడా చాలా బాగా ఆడాడు. మెయిన్ ఉర్విల్ పటేల్ ఆడిన క్విక్ నాక్ వల్ల 44 రన్స్ ఏమో చేశారు పవర్ ప్లేకి. ఒక వికెట్ కోల్పి 44 రన్స్ చేశారు పవర్ ప్లేలో. అది మెయిన్ 2 సిక్సెస్ కొట్టాడు ఇంగ్లీకి లాస్ట్ పవర్ ప్లే లాస్ట్ ఓవర్ ఏమో. ఆ ఓవర్ 16 రన్స్ ఎన్నో వచ్చాయి. ఆ ఓవర్ యాక్సెప్ట్ చేయడం వల్ల 44 రన్స్ జస్ట్ ఒక వికెటే. అలాగే తర్వాత నెక్స్ట్ ఓవర్లో అక్షర్ పటేల్ వేసిన ఓవర్లో కేఎల్ రాహుల్ చేసిన ఒక మెరుపు స్టంపింగ్ వల్ల అవుట్ అయ్యాడు. కానీ తన రోల్ తనైతే పాటించాడు. జస్ట్ 9 బాల్స్ ఎన్నో ఆడాడు. 17 రన్స్ 18 రన్స్ చేశాడు. 2 సిక్సెస్ కూడా కొట్టాడు. స్ట్రైక్ రేట్ కూడా బాగుంది. 180+ స్ట్రైక్ రేట్తోనే ఆడాడు. అలాగే తర్వాత ఆ స్టంపింగ్ అవుట్ అయిన తర్వాత దాని తర్వాత అలాగే పోయిన మ్యాచ్ హాఫ్ సెంచరీ చేసిన కార్తిక్ శర్మ వచ్చాడు. తను కూడా ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసి స్లోగా ఆడాడు. పిచ్చుకు తగినట్టుగానే పిచ్ స్లో అవుతుంది, ఒక్కొక్కసారి బౌన్స్ అవుతుంది, ఒకసారి లో బౌన్స్ అవుతుంది. అలాగే ఆ పిచ్చుకి పట్టుకొని అలాగనే చాలా స్లోగానే ఆడాడు ఇద్దరు. తను కూడా చాలా కొంచెం స్లోగా ఆడాడు. తను కూడా 31 బాల్స్లో 41 రన్స్ కొట్టాడు, 4 ఫోర్స్ కొట్టాడు, అలాగే 2 సిక్సెస్ ఏమో కొట్టాడు. స్ట్రైక్ రేట్ కూడా 113 ఎంతనో ఉంది, పెద్ద ఎక్కువ అయితే ఏం లేదు. కానీ ఆ స్కోర్కి సరిపోతుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. జస్ట్ 155 రన్స్ అంతే కాబట్టి అంత అగ్రెసివ్గా ఏం అవసరం లేదు. తను కూడా ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మ్యాచ్ ఈజీ అయిపోతుంది, ఓకే చేతిలో కూర్చున్నప్పుడు తను కూడా అగ్రెసివ్గా ఆడి 2 సిక్సెస్ ఏమో కొట్టాడు, అలాగే 3 ఫోర్స్ ఎన్నో కొట్టాడు. అతను కూడా అలా ఆడాడు. సంజు శాంసన్ కూడా ఎప్పుడు బౌలర్లను అటాక్ చేయాలో ఆ టైంలో అటాక్ చేసి ఎక్కడ స్కోర్ తగ్గుతుంది అన్నప్పుడు అక్కడ స్కోర్ పెంచొచ్చాడు. నటరాజన్ 2 సిక్సెస్ కొట్టాడు ఒక ఓవర్లో. అలాగే కుల్దీప్ యాదవ్ను కూడా టార్గెట్ చేశాడు. కుల్దీప్ యాదవ్ ఓవర్లో కూడా ఒక ఓవర్లో 2 సిక్సెస్ ఒక 4 ఏమో కొట్టాడు. అక్కడ కూడా తను టార్గెట్ చేశాడు. ఎక్కడ ఎవరిని టార్గెట్ చేయాలా, ఎక్కడ ఎలా తీసుకొని వెళ్ళాలని చెప్పి సంజు చాలా కాల్కులేటింగ్గా ఆడాడు. అలాగే మిచెల్ స్టార్క్ కూడా 2 4 ఏమో కొట్టాడు బ్యాక్ టు బ్యాక్ తను పీవర్స్ మళ్ళీ వచ్చిన తర్వాత. అలాగే మిచెల్ స్టార్క్ కూడా ఈ పిచ్కి అంత సూట్ అవ్వడు. 140+ వేసే మిచెల్ స్టార్క్ ఈ కట్టర్లు స్లో అలా వేసే కాదు కాబట్టి అంతనికి అంతేం సూట్ అవ్వలేదు. మిచెల్ స్టార్క్ కూడా 4 ఓవర్స్ 30 రన్స్ కొట్టించుకున్నాడు. వికెట్ అయితే ఒకటి కూడా తీయలేదు. ఎకనామీ 7+ ఉంది. అలాగే అక్షర్ పటేల్ బాగా బౌలింగ్ చేశాడు, కానీ బ్యాటింగ్లో అయితే ఏం అర్థం కావడం లేదు. బౌలింగ్ బాగా చేశాడు. జస్ట్ 4 ఓవర్స్ 25 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఎకనామీ 6 ఉంది అంతే. బౌలింగ్ ఓకే, కానీ బ్యాటింగ్ అయితే అనుకున్న అంత రావడం లేదు. కేఎల్ రాహుల్ కూడా సరిగ్గా ఆడడం లేదు, అక్షర్ పటేల్ ఆడలేదు. అలాగే మిడిల్ ఆర్డర్లో కూడా ఎవరు అంతగా పెద్ద పర్ఫార్మెన్స్ ఏం అనిపించలేదు. స్టబ్స్ తర్వాత సమీర్ రిజ్వీ కొంచెం ఆడడం వల్ల ఈ స్కోర్ అయినా వచ్చాయి. అలాగే ఈ మ్యాచ్లో చెన్నై క్యాచ్ల విషయాలలో ఏ తప్పులు చేయలేదు, క్యాచ్లు అన్నీ బాగా తీసుకున్నారు. అలాగే మ్యాచ్ని ఇంకా 2 ఓవర్స్ మిగిలి ఉండగానే కంప్లీట్ చేసి చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలిచారు. అలాగే ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సంజు శాంసన్కే ఇచ్చినారు. అలాగే ఢిల్లీ బౌలింగ్లో కూడా కొంచెం వీక్ అయిపోయింది, ఎందుకంటే ఒక స్పిన్నర్ని తీసుకోలేకపోయారు. అదే ఒకవేళ వికెట్లు పడిపోవడం వల్ల సమీర్ రిజ్వీని ఇంపాక్ట్ ప్లేయర్గా ముందుగా తీసుకున్నారు. దానివల్ల తర్వాత ఒక బౌలర్ షార్ట్ అయిపోయాడు, వీళ్ళకు ఒక బౌలర్ని తీసుకోలేకపోయారు. కాబట్టి ఇలా అయింది మ్యాచ్. అయితే చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది ఈ మ్యాచ్.
ఇంకా చెన్నైకి ప్లేఆఫ్స్‌కి వెళ్ళేదానికి ఛాన్సెస్ కొంచెం ఉన్నాయి. కానీ ప్లేసెస్‌లో అయితే పాయింట్ టేబుల్‌లో ఏం చేంజెస్ లేదు. చెన్నై సిక్స్త్ ప్లేస్‌లో ఉంది. ఢిల్లీ సెవెంత్ ప్లేస్‌లోనే ఉంటది. కానీ ఇప్పటి నుంచి ఢిల్లీకి ప్రతి మ్యాచ్ గెలిస్తే గానీ క్వాలిఫై అయ్యేదానికి ఛాన్స్ ఉండదు. చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆడే ప్రతి మ్యాచెస్ గెలిచాలి. 5 మ్యాచెస్ ఏమో ఉన్నాయి. 5 మ్యాచెస్ గెలిచాలి చెన్నై సూపర్ కింగ్స్ కూడా. ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. అలాగే తర్వాత ఈ మ్యాచ్‌లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసుకొచ్చినప్పటి నుంచి ఒక ఇంపాక్ట్ ప్లేయర్ మ్యాచ్‌లో రాకుండా చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్‌ని మ్యాచ్‌లోకి తీసుకురాకుండా మ్యాచ్ గెలిచింది. ఇంతవరకు ఏ టీమ్ అలా చేయలేదు అని అనుకుంటున్నాను నేను. ఇంపాక్ట్ ప్లేయర్ లేకుండా ఏ టీము ఒక మ్యాచ్ ఇంతవరకు కంప్లీట్‌గా మొత్తం ఆడలేదనుకుంటున్నా. ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్సే ఒక ఇంపాక్ట్ ప్లేయర్‌ని తీసుకోకుండా మ్యాచ్ గెలిచిందనుకుంటున్నాను. నాకు తెలిసి అదే అనుకుంటాను. ఇంతవరకు అట్లా ఎవరు తీసుకోకుండా గెలిచలేదనుకుంటున్నాను. శివన్ దుబే ఇంపాక్ట్ ప్లేయర్‌గా పెట్టారు. కానీ తనైతే తీసుకోలేదు. తీసుకోకుండా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ గెలిచింది.